రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు వేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముందుగానే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారని, అందులో భాగంగానే కోవింద్కు ఓట్లు వేసినట్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఓట్లు వేయడానికి ముందు పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ వివరించారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మేకపాటి నివాసంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ అంశాలపై పలు చర్చలు చేసిన ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ఓటింగ్లో పాల్గొన్నారు. రామ్నాథ్ కోవింద్ సమర్థవంతమైన నాయకుడని, అందుకే కోవింద్కు తమ పార్టీ మద్దతు తెలిపిందని జగన్ దళం తెలిపింది. గతంలో గవర్నర్ పదవికే వన్నె తెచ్చే విధంగా తమ విధులు నిర్వహించిన కోవింద్ ఇప్పుడు రాష్ట్రపతిగా కూడా దేశానికి కీర్తి తెస్తారని పార్టీ నేతలు తెలిపారు. ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రపతిగా ఉంటే దేశం బాగుంటుందని వారు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఒక గౌరవమైన ఎన్నిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసిన విధంగానే స్పీకర్ ఎన్నిక కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్పీకర్ పెట్టినప్పుడు ఎలాగైతే మేము సపోర్ట్ చేశామో ఈరోజు బీజేపీ పెట్టిన రాష్ట్రపతి క్యాండిడేట్ కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఒక మనిషిగా, ఒక పెద్ద తరహాగా అతను ఆల్రెడీ చేసిన అన్ని పదవులు మనం చూస్తే రాష్ట్రపతిగా న్యాయం చేయగలని అనిపించింది కాబట్టి మేమందరం కూడా ఒకే మాట మీద ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారికి ఓటేయడానికి వెళ్తున్నాం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.